అపరాజిత లేదా శంకు పూలు మొక్కను కుండీలో ఈజీగా ఏ విధంగా పెంచుకోవాలో మీకు చూపిస్తాను. మట్టి లూజ్గా ఉండాలి ఈ విధంగా. ఇప్పుడు ఇది శంకు పూలు లేదా అపరాజిత కాయ ఎండిన తర్వాత ఇలా తీసుకోవాలి. దాన్ని తీసుకుంటే కనుక దాంట్లో నల్లటి గింజలు ఎలాగుంటాయి, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇలా నల్లగా ఉన్న గింజలు అయితే త్వరగా జర్మినేట్ అవుతాయి. వీటిని మనం పైనే వేసుకోవాలి, అంటే మరి లోపలికి వేస్తే విత్తనం మొలకెత్తదు. సో వీటిని ఏం చేయాలంటే మనం ఈ విధంగా తీసేసుకుని ఒక్కో గింజని నీట్గా లూజ్గా ఉన్న మట్టిలో పెట్టుకోవాలి. చూడండి, ఇలా మనం అన్నీ జర్మినేట్ అవ్వు, కొన్ని జర్మినేట్ అవుతాయి, కొన్ని జర్మినేట్ అవ్వు. ఇలా ఒక్కొక్క గింజని పైనే పెట్టుకొని జస్ట్ మట్టిని కప్పాలంతే. చూడండి, ఈ విధంగా కప్పాలి. ఈ విధంగా కప్పినట్లయితే మనకి లోపల కంటే గెంటకూడదు, పైనే పెట్టాలన్నమాట. అప్పుడు త్వరగా జర్మినేట్ అవుతాయి. ఈ విధంగా పెట్టిన తర్వాత వీటిని లైట్గా వాటర్ స్ప్రే చేయాలి. అంటే ఎక్కువ ఫ్లోటింగ్గా వేయకూడదు. ఫ్లోటింగ్గా వేయకుండా జస్ట్ మనం లైట్గా పైనే వాటర్ స్ప్రే చేయాలి. ఈ విధంగా చూడండి, ఇది వాటర్ని జస్ట్ జల్లింది అంతే. ఈ విధంగా వాటర్ని స్ప్రే చేసి పక్కన ఉంచేస్తే వారం రోజుల తర్వాత చూస్తే కనుక ఈ విధంగా మొక్కలు వచ్చేసాయి. చూడండి ఏ విధంగా ఉన్నాయో, చూసారా? ఇవి ఒక్కొక్కటి త్వరగా జర్మినేట్ అవుతుంది, ఒక్కొక్కసారి త్వరగా జర్మినేట్ అవ్వదు. వీటిని కూడా మీకు చూపిస్తాను. ఇది పాకే మొక్క. ఆకులు చూసారా ఏ విధంగా ఉన్నాయో? వీటిని ఒక్కొక్కటి తీసి మీకు చూపిస్తాను. చూడండి, వేళ్ళు చూసారా ఎలా వచ్చాయో? ఇవి మళ్ళీ తీసి పెద్ద కుండీలో మనం వేసుకోవాలి, అంతేగాని ఇందులోనే ఉంచేయకూడదు. ఎందుకంటే ఇది చిన్న సైజు కుండీ కదా, ఇందులో ఉంచితే మనకి మొక్క ఎదిగిపోతుంది. ఇది ఇలా పెద్ద అయిన మొక్కల్ని తీసేసి వేరే పెద్ద కుండీలో వేసుకోవాలి. ఈ విధంగా ఇలా మొక్కలు తీసినట్లయితే మనం చూడండి, ఈ విధంగా కుండీలో మనం పెద్ద కుండీలో ఇలా వేసుకుంటే ఇది ఇలా పెద్ద మొక్క కింద అయిపోతుంది. మనం బయట మనకి ఇంట్లోనే చిన్న ప్లేస్ ఉన్న వాళ్ళు కూడా ఇలాగా కుండీలో వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చిన్న అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎలా పెంచాలో దీనికి ఒక వీడియో పెట్టాను, చూడండి. ఇలా మనం ఈజీగా కుండీలో వేసుకోవచ్చు అన్నమాట. మీకు ఎలా మొలకెత్తాయో చూపించడానికి ఈ వీడియో చేశాను అన్నమాట. చూడండి, ఇవే కాయలు. ఇలా కాయలు మనకి ఎన్నో రకాల పూల కింద కూడా వస్తాయి. ఎంతోమందికి మొక్కల కింద వస్తాయి. ఎవరికైనా ఇవ్వడానికి కూడా మనకి ఈ మొక్కలు ఉపయోగపడతాయి అన్నమాట. ఇది పాకే మొక్క, పైకి పాకుతుంది. కొంచెం మనం దానికి తాడు కట్టామంటే అదే పాక్కుంటా వెళ్ళిపోతుంది. ఇదిగో పాకే మొక్క.